ప్రస్తుతం కాలుష్యం సంబంధించిన అంశము తారస్థాయికి అయితే చేరింది. పొలిటికల్ మొత్తం దుమారం రేపుతా ఉంది రాజకీయాల్లో మొత్తం. ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం. మనతోని ఆకుల శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు, కార్మికుల ఉపాధ్యక్షులు గారు అయితే ఉన్నారు. సార్, ఎలా చూస్తూ ఉన్నారు? ఏదైతే బీఆర్ఎస్ అవినీతి చేసింది, దాదాపుగా 83,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అన్నట్టుగా అక్షరాలతో చెప్తా ఉన్నారు. వాటిని ఇలా చూస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ నివ్వెరపోతున్నారు. ఎందుకంటే తన ప్రాణాలనే పణంగా పెట్టి తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసి అభివృద్ధి పథంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు అతి తొందరగా తయారు చేసి ప్రజల దాహార్తిని మరియు రైతుల దాహార్తిని తీర్చి పారిశ్రామికవేత్తల పరిశ్రమల యొక్క దాహార్తిని తీర్చినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుగా లేదు. ఈరోజు ప్రజలందరూ వేచిస్తున్నారు, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా కర్రు కాల్చి వాత పెడదామని. ఆ భయంతోనే ఈయన కల్లిబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ కుట్రలు, బీజేపీ కుట్రతోని ఈరోజు సిబిఐ ఎంక్వైరీ అని వాళ్ళు చెప్తున్నారు. చేతనైతే చావలేక, ఎందుకు మన పోలీస్ అంటే ఎంతో భారతదేశంలోనే తెలంగాణ పోలీస్ అంటే నెంబర్ 1 ఉంది. అలా చేసిందే కేసీఆర్ గారు. మరి తెలంగాణలో నెంబర్ 1 ఉన్నటువంటి ఇప్పుడు మొన్న చిన్న చిన్న కేసులు కాకుండా పెద్ద పెద్ద కేసులను వాళ్ళు వితిన్ 24 అవర్స్లో ఛేదించినటువంటి ఘటనలు ఉండగా మా తెలంగాణ పోలీసులను కూడా వాళ్ళు అవమానపరుస్తూ ఈరోజు సిబిఐ కేసు ఇవ్వడం ఎంతవరకు భావ్యమని తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఆలోచించి తెలంగాణలో బీజేపీకి, కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. రైతన్నలు ఈరోజు గోసపడుతున్నారు. యూరియా లేక మరి చెప్పులు కాదు, మన మహిళలందరూ మరి రోడ్ల మీద వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. అది పట్టించుకోవడం చేతగాక, అభివృద్ధి చేయడం చేతగాక, ఆడలాక మధ్యలో ఓడన్నట్టు ఇప్పుడు సిబిఐ అని అదని ఇదని కుట్ర చేస్తుంది కాంగ్రెస్కు కథం కర్నేకు ప్రజ రెడీ అయ్యి. అసెంబ్లీ ఎన్నికలలో కొద్దిగా గెలిచిరు, పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం జీరోకు పడిపోయింది. ఇక వచ్చే స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పని అయిపోయింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతే ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉన్నాము, ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్తా ఉన్నారు. వాటిని ఎలా వస్తున్నారు? 63 సంవత్సరాలుగా ఏది సాధించలేనటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి 23 సంవత్సరాల నుండి పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ ఏమి చేయలేక చావలేక ఈరోజు ఏదో ఆరోపణలు చేస్తున్నారు. రేపు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం, నీకు దమ్ము ధైర్యం లేక 20 నెలల నుంచి నువ్వు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ ఎందుకు వెళ్తలేవు? ఈరోజు నువ్వు ప్రజలలో ఉన్నావా? ప్రజలలో ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణను తెచ్చి చావు నోట్లో తలబెట్టి ఈరోజు ఇంత అభివృద్ధి చేసిన తర్వాత మీరు ఇలా మాట్లాడితే రేపు స్థానిక ఎలక్షన్లో ప్రజలు తమ సత్తా చాటుతారు. ఆ రోజే తెలుస్తుంది తెలంగాణ అంటే కేసీఆర్ అని, కేసీఆర్ అంటే తెలంగాణ అని. ఆ రోజు మీరు మీ పత్రిక ముఖంగా మీరే చూస్తారు.